ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు ఉన్న నేత ఆయన. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓ నియోజకవర్గం ఆయన కుటుంబ సభ్యుల అడ్డా. కానీ 2024లో ఎన్నికల్లో ఆ నేతకు సీట్ ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం నిరాకరించిందట. దాంతో ఆయన ఆత్మాభిమానం దెబ్బతిందని భావించారట. ఇక అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారట. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు. గత 6 దశాబ్దాలుగా తన కుటుంబ రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీలో కొనసాగుతున్నారు. కానీ పార్టీకి అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దానికి కారణం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో తిరుగులేని విధంగా ఆయన కుటుంబం పాలిటిక్స్ చేస్తోంది. అంత రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీటు నిరాకరించారు. దీంతో తన ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా ఫ్యాను పార్టీ అధినేత వ్యవహరించారట. అలాని ఆ ఎన్నికల్లో అప్పటికప్పుడు మరో పార్టీలోకి వెళ్లలేని మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి వైసీపీలోనే ఉన్నారు. కానీ కందుకూరు నియోజకవర్గ రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. కందుకూరు నియోజకవర్గాన్ని శాసించిన చరిత్ర మానుగుంట ఫ్యామిలీది. అయితే ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గ కేంద్రంగా చక్రం తిప్పారు. అయితే ఇక్కడి నుంచి మహీధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడి నుంచి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఆయన రాజకీయ వారసుడిగా మానుగుంట మహీధర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. కందుకూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1999, 2004, 2009 విజయం సాధించారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల వలన 2014 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో కందుకూరు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మహీధర్ రెడ్డి ఘన విజయం సాధించారు. అప్పటికి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక్కసారి మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని ఆయన పొందారు. సీన్ కట్ చేస్తే 2024 ఎలక్షన్స్లో మహీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం నిరాకరించింది. దీంతో తన గౌరవానికి భంగం కలిగించినట్టు భావించిన జగన్పై కానీ పార్టీపై ఎటువంటి ఆరోపణలు చేయలేదు. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన తన కుటుంబం గౌరవం తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. అంతేకాకుండా కందుకూరు నియోజకవర్గ ప్రజలలో తనపై ఉన్న నమ్మకం కోల్పోని విధంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. తనకి ఉన్న అపార రాజకీయ అనుభవంతో 2024 ఎన్నికల్లో జగన్ తప్పక ఓడిపోతారన్న అవగాహనలో ఉన్నారట. దీంతో మానుగుంట మహీధర్ రెడ్డి వైసీపీ అధినేత నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లుగానే గౌరవప్రదంగా రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయారు. ఏది ఏమైనా కందుకూరు నియోజకవర్గంలో గత 6 దశాబ్దాల కాలంగా రాజకీయంలో ఓ వెలుగు వెలిగిన మానుగుంట కుటుంబంలో మహీధర్ రెడ్డిది ప్రత్యేక పాత్ర అని చెప్పవచ్చు. తాను వ్యక్తిగతంగా న్యాయవాద విద్యని అభ్యసించారు. అలాగే తన అపర రాజకీయ అనుభవంతో కందుకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యవహారాలలో స్పష్టమైన అవగాహన కలిగినవాడుగా గుర్తింపు పొందారు. అయితే తాను ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా తాను ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా వ్యవహరించేవారని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాను ఏ పదవిలో ఉన్నా కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసేవారని స్థానికులు చెబుతున్నారు. అలానే అక్కడ ప్రజల సమస్యల పరిష్కారం చేయడం తన బాధ్యతగా భావించేవారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా కందుకూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేవారు. అలాగే ప్రతిరోజు ఉదయం 7 గంటలకల్లా తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండేవారు. అంతేకాకుండా తాను అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను వ్యక్తిగతంగా రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తపరిచే నైజం ఆయనది. అయితే ప్రస్తుతం మహీధర్ రెడ్డి పాలిటిక్స్లో యాక్టివ్గా లేరు. కందుకూరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన కార్యకర్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నిత్యం అందుబాటులో ఉంటూ తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడే నాయకుడు తమ పెద్ద దిక్కును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లోకి రావాలని మాజీ మంత్రి మహీధర్ రెడ్డి మళ్లీ పాలిటిక్స్లో యాక్టివ్ కావాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.
నేటి రాజకీయాల్లో ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలే వారి ఎజెండాగా ప్రజల కోసం పోరాడే నాయకులు నూటికో కోటికో ఒకరు ఉంటారు. అలాంటి నాయకుల్లో మహిదర్ రెడ్డి ఒకరని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఆయనే రాజకీయాల్లో మనుగడ సాగించలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన పొలిటికల్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకులు కావాలంటున్నారు. మరి మహిదర్ రెడ్డి మళ్ళీ పాలిటిక్స్లో యాక్టివ్ అవుతారో లేదో వేచి చూడాలి.